అండి స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. తిరుపతిలో నిన్న 4 గంటల నుంచి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతాంగాని కోసం జనసేన పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, నివార్ తుఫాన్ అప్పుడు మా అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాల్లో పర్యటించి రైతాంగానికి ఏ విధంగా ఆడుకోవాలి, ప్రభుత్వం ఎందుకు స్పందించి రైతుని ఆదుకోవడం లేదని దానిపైన ప్రతి జిల్లాలో కూడా పవన్ కళ్యాణ్ గారు రైతు తరఫున ప్రశ్నించడమే కాకుండా పార్టీ నుంచి మా నాయకులందరూ కూడా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేశాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి 1 సంవత్సరం కాలం పూర్తయింది. ఈ ప్రయాణంలో భాగంగా మేము నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏ విధంగా ఉమ్మడి ప్రణాళికతోటి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని దానిపైన కొన్ని అంశాలు, తిరుపతి ఉప ఎన్నిక గురించి కూడా ఒక సుదీర్ఘమైన చర్చ జరిగింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తిరుపతి లోక్సభకి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ క్షేత్రస్థాయిలో 35 మండలాల్లో కూడా పర్యటించి నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రాథమికంగా ఒక రిపోర్టు నిన్న పిఏసి మీటింగ్లో అధ్యక్షుల వారికి అందించడం జరిగింది. వీటితో పాటు రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం భారీ ఎత్తున చేపట్టాం. క్రియాశీలక సభ్యత్వం ఏ విధంగా జరుగుతోంది, అన్ని ప్రాంతాల్లో చాలా గొప్పగా జరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా అందరినీ అభినందించడం జరిగింది. ఈ సమస్యలతో పాటు ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతంలో యువతకు ఎటువంటి అవకాశాలు కల్పించాలి, ఒక పార్టీగా మేము తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు ఏంటి, ఈ ప్రాంతాల్లో పార్టీ బలోపేతాని కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి నిన్న ప్రెసిడెంట్ గారు కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా కొంచెం ఓపికగా కూర్చుంటే ఈ విషయాలతో పాటు రాష్ట్రానికి మేలు జరిగే విధంగా రాష్ట్రంలో నెలకొన్న కొన్ని పరిస్థితుల గురించి, పార్టీ పరంగా మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూడా ఇప్పుడు మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. తగ్గిద్దాంలే, సౌండ్ తగ్గిద్దాం. సౌండ్ తగ్గించండి. తగ్గించారా? 1 2 3. హలో, ఎక్కువ వస్తుందంట. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ సోదరులందరికీ మొన్న మనస్ఫూర్తిగా జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ పిఎస్సి కార్యక్రమం, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ గత సంవత్సరంలో 5 సార్లు మేము కేవలం ఈ జూమ్ మీటింగ్స్ ద్వారానే చేసాం. టెలికాన్ఫరెన్స్లు కానీ ఒకసారి చేసాం. కానీ ఈ సంవత్సరం ముఖాముఖిన కలిసి అది తిరుపతిలో మాకు చేయడం నిజంగా చాలా ఆనందం వేస్తుంది. నిన్న జరిగిన ఈ పిఎస్సి సమావేశంలో 4 చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలు మాట్లాడారు.
దాంట్లో ముందస్తుగా వచ్చింది రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి, రెండవది రైతాంగం ఎలా నష్టపోయింది, మూడవది ఈ దేవాలయాల మీద దాడులు కానీ వీటన్నిటి మీద ఎలా స్పందించాలి, అసలు ఏం జరుగుతుంది దీని మీద సమీక్ష, అలాగే ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలు, అది ప్రముఖంగా రాయలసీమలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉంది అని దీని మీద ఒక చర్చ జరిగింది. అలాగే క్రియాశీలక సభ్యత్వం మీద ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎంత చేస్తుంది దీని మీదనే ఒకటి. దాంతోపాటు ముఖ్యంగా తిరుపతి పార్లమెంటుకి అది ఏ దిశలో వెళ్ళబోతుంది, అది భారతీయ జనతా పార్టీ చేయబోతుందా, జనసేన చేయబోతుందా, దీని మీద ఒక చర్చ జరిగింది. పిఎస్సి సభ్యులు కూడా వారి నియోజకవర్గాల దగ్గర నుంచి, వారి ఇన్ఛార్జీల దగ్గర నుంచి, మిగతా జిల్లాల్లో ఉన్న ఇన్ఛార్జీల అందరి దగ్గర నుంచి చాలా లోతైన అవగాహన ఏర్పరచుకొని వారి అభిప్రాయాలు కూడా మాకు తెలియజేశారు. అవి మీకు కొద్ది క్లుప్తంగా మీకు తెలియజేస్తాం. ముఖ్యంగా స్టేట్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి ముందుగా వస్తే, సెక్షన్ 144 సెక్షన్ కానీ సెక్షన్ 30 కానీ ఇష్టారాజ్యంగా అమలు చేస్తూ ఉన్నారు. నాకు ఒకటే అనిపించింది, అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి పదవికి లాక్కెళ్ళింది అన్నట్టుగా వైసీపీకి 151 సీట్లు వచ్చి అంత పూర్ణ బహుమతి వచ్చిన తర్వాత ఈ విధంగా శాంతి భద్రతలను కాపాడాల్సిన వాళ్ళు చిన్న సోషల్ పోస్టింగ్ కూడా, అంటే మాకు ఈ రోడ్లు బాగలేవు, లేదంటే మీ పరిస్థితి బాగలేదంటే కూడా వాళ్ళు ఏదో చాలా నేరస్తుల్లాగా కేసులు పెట్టేసి ఇబ్బంది పెట్టేది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, మొన్న ఈ మధ్యన గిద్దలూరులో ఒక జన సైనికుడు అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రోడ్లు బాగలేవు అని నిలదీసి మాట్లాడితే ఒకసారి అతని మీద పడిపోయి అతన్ని అన్ని రకాలుగా హింసించి భయపెట్టి భయపడకు గురి చేసి ఆయన క్రిమిసంహారక మందు తీసుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన నాయకుల మీద భౌతిక దాడులు, అలాగే తాడేపల్లిగూడెంలోని మా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారి మీద, వారి ఇంటి మీద దాడి, ఇవన్నీ హర్షించేలాగా లేదు. ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యేలు నోటికి ఎంత వస్తుందో మాట్లాడతారు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదు, ఒక్క ఎదురు మాట్లాడరు. ఇది ఒక ఫ్యూడలిస్టిక్ బిహేవియర్ లా ఉంది తప్ప ఒక ప్రజాస్వామ్యంలో లేదు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం, అంతేగాని పదే పదే వచ్చి, ఉదాహరణకి శ్రీకాళహస్తిలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థుల మీద రకరకాల కేసులు పెట్టి ఏ స్థాయికి లా అండ్ ఆర్డర్ ఇదైపోయిందంటే, డిస్టార్ట్ అయిపోయిందంటే, దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉపయోగించలేకుండా ఇంత దిగజారిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ప్రతి ఒక్కరిని బెదిరించేయడం నిజంగా చాలా అసహనం ఉంది. దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పి నేను ఒకటే చెప్పాను, దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి. ఇది పదే పదే వెళ్ళిపోతుంటే మాకు క్యాడర్ మొరల్ లూజ్ అవుతా ఉంది. అంటే దీనికి ఒకటే మా నాయకులందరూ చెప్పినప్పుడు వాళ్ళకి ఒకటే చెప్పారు, ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి అది లెటర్ ద్వారా పెట్టాలా, లేదంటే ఇప్పుడు ప్రతిసారి మేము చుట్టూ ఏమంటుందని నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినట్టుగా డీజీపీ గారి ఆఫీస్ని చుట్టుముట్టున్నారు. ఇవన్నీ ఎందుకు చేయాలి? ఎవరైనా సరే ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలి. వాళ్ళ పొలిటికల్ బాసెస్ చెప్పేది వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా విని ఒక మీటర్ పద్ధతిలో చేయకపోతే మటుకు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. అందుకని ఇంకొక అభ్యర్థన ఏంటంటే, మాకు దయచేసి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఆపుకోకపోతే మటుకు మేము కూడా సహనాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎందుకంటే మేము ఈ రోజుకి సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇంకా పాపం నిన్న కూడా దారులు చెప్తా ఉన్నారు, ఆ కుర్రోళ్ళు ఎవరు ఇంట్లో నుంచి పారిపోయి కొంచెం మీరు మాట్లాడి దాని గురించి నిన్న క్యాడర్ కూడా చెప్పాను, వాళ్ళు చూడమని చెప్పాను ఇష్యూస్ ఏంటంటే. ఇది ఎక్కడో ఈ పద్ధతి మారాలి. దీని మీద కూడా మేము ఒకటే ఏం చెప్పామంటే, ఖచ్చితంగా దీనిని వీళ్ళని అడ్డు ఆపు లేకుండా, మీరే మొన్న విన్నారు పేకాట క్లబ్బులు నడిపే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. ఆదాయం కావాలంటే పేకాట క్లబ్బులు కావాలి, పేకాట క్లబ్బులు ఏదైనా సరే ఉపాధి అవకాశాలు కల్పించండి అని ఉపాధి అవకాశాలు పరిశ్రమలు పెట్టాల్సిన స్థితిలో ఉండి పేకాట క్లబ్బులను ప్రోత్సహించండి.
వాళ్ళకి పోలీసు చాలా బలంగా ఉంది. మరి ఇలా అన్యాయం గురించి మాట్లాడుతున్నప్పటికీ వీళ్ళ మీద దాడులు, ఇవన్నీ చాలా బాధ కలిగిస్తుంది. దయచేసి అలాగే మీడియాలో ఒక్క వార్త వ్యతిరేకంగా రాసిన చిన్న వెబ్సైట్ కానివ్వండి, ఒక చిన్న జర్నలిస్ట్ కానివ్వండి, లేదా సీనియర్ జర్నలిస్ట్ కానివ్వండి, ఒకటి వాళ్ళ మీద కేసులు కానీ లేదంటే భయభ్రాంతులు చేసే ఫోన్ కాల్స్ కానీ, మీ ఇంట్లో వాళ్ళని ఇట్లా చేస్తాం ఇలా పెడతాం అని చెప్పి ఈ బెదిరింపులు ఇది ఒక నిత్యకృత్యం అయిపోయింది. దీనిని మనం అందరం సమిష్టిగా ఖండించకపోతే ఈ వ్యవస్థ చాలా నిర్వీర్యం అయిపోతుంది. దానికి జనసేన ఇలాంటి భయోపేతం కలిగించే ఎటువంటి పరిస్థితులు చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దానికి మాకు అంత శక్తి సమర్థత ఉందని నేను మీకు తెలియజేసుకుంటాను. అదే మనం చెప్పాను, వాళ్ళకి భవిష్యత్తులో వీటి మీద ఒక కార్యాచరణ ప్రకటిద్దామని చెప్పాను. ఇంకొకటి, గత సంవత్సర కాలంగా అందరికీ తెలిసిందే, ముఖ్యంగా చాలా మంది మీడియా సోదరులు దృష్టికి తీసుకొచ్చింది ఆలయాల మీద దాడులు. మతం అనేది ఇప్పుడు చాలా భావోద్వేగాలకు చెందింది, చాలా సున్నితమైన అంశం. మొట్టమొదటిగా అందరికీ తెలిసి పిఠాపురంలో శక్తిపీఠంలో ఉన్న పిఠాపురంలో విగ్రహాల ధ్వంసం జరిగి అశుద్ధం రాయబడితే దాన్ని మేము చాలా ఆచితూచే స్పందించాం. ఇప్పటికీ మా ప్రకటన చూస్తే ఆ రోజున బస పరంపరలో దాదాపు 146 ఇన్సిడెంట్స్ పైగా జరిగింది. 142 ఇన్సిడెంట్స్ జరిగింది ఇప్పుడు దాకా. ఇది మేము మాట్లాడుతున్నప్పుడు కూడా చాలా బాధ్యతతో మాట్లాడాం. ఇది వైసీపీ ప్రభుత్వాన్ని నిందించాలి, లేదంటే మీరే చేశారని మేము ఎప్పుడు మాట్లాడాలి. మాకు అలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ వైసీపీ విధానం నచ్చలేదంటే, విజయవాడ కనకదుర్గాదేవి గుడిలో నరసింహాలు పోయినా, ఇంకొక చోట ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయినా, ఇంకో చోట ఎలాంటి జరిగినా గంటల వెండి విగ్రహాలు వెండి సింహాలు తీసుకెళ్ళి కోటలా కట్టుకుంటారు, మాకేంటి పని అని చెప్పి ఆ మాట్లాడిన నిర్లక్ష్యం, ఆ విధానం నచ్చలేదు. అంటే మీకు సీరియస్నెస్ లేదు. నాకు ఉద్దేశం చాలా చిన్న స్థాయి నుంచి మనం 2.5 దశాబ్దాలుగా ఈ దేశ పరిస్థితుల్లో చూస్తే సెక్యులరిజం అనే ఒక పదం ఉంది. ఈ సెక్యులరిజం అనే పదంలో అందరికీ సమాన హక్కులు, అందరికీ సమాన న్యాయం జరగాలి. ఒక చర్చి మీద దాడి జరిగితే అది ప్రపంచం అంతా గగ్గోలై కూస్తుంది. ఒక మస్జిద్ మీద దాడి జరిగితే అందరూ గొంతెత్తుతారు. కానీ ఇంత వరుసగా 142 ఆలయాల మీద వరుస దాడులు జరిగితే ఇది ఒక మతం చేశారని చెప్పట్లేదు, ఇంకొక రాజకీయ పక్షాలు చేశారని చెప్పట్లే. కానీ మీరు ఈ చేసిన దోషులు పట్టుకునే విధానాన్ని వీళ్ళు ఏమాత్రం బాధ్యత లేకుండా మాట్లాడటం, ఈ రోజుకి పట్టుకోలేకపోవటం, ఇవన్నీ సంకేతాలు వేరుగా వెళ్తా ఉన్నాయి. అంటే 142 దేవాలయాల మీద జరిగితే ఈ పాటికి అదే వేరే ఏ మస్జిద్ అయినా ఏ చర్చ్ అయినా మీద జరిగితే ఈ పాటికి దేశం కాదు ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేసే పరిస్థితి ఉండేది. దురదృష్టం, సెక్యులరిజం అనే పదానికి ఇండియాలో డెఫినేషన్ వేరు. హిందూ మతం మీద దాడులు జరిగితే అది అందరూ కామ్గా ఉండాలి, వేరే మతాల మీద జరిగితే గొంతెత్తేనే సెక్యులరిజం. దీనికి జనసేన వ్యతిరేకం. అందరూ సమానమైన, ఎవరు తప్పు చేసినా, అది హిందూ తప్పు చేసినా, ముస్లింలు తప్పు చేసినా, లేదంటే క్రిస్టియన్ మతం పాటించే తప్పు చేసినా ఖండించాల్సింది ఎవరైనా. ఒక చర్చి మీద దాడి జరిగితే మేము సమానంగా ఖండిస్తాం, ఒక మస్జిద్ మీద దాడి జరిగితే సమానంగా ఖండిస్తాం, ఒక హిందూ దేవాలయాల మీద పదే దాడి జరిగితే కూడా చాలా బలంగా ఖండిస్తాం. రామతీర్థంలోని రాముల వారి ఆలయంలో రాముల వారి విగ్రహాన్ని తల నరికేసి పడిస్తే నేను వెళ్ళలేక కాదు, వెళ్ళి గొడవ చేయలేక కాదు, కానీ నాకు తెలుసు మతం అనేది చాలా సున్నితమైన అంశం, చాలా భావోద్వేగాలతో కూడిన ఉంటుంది. నేను చలో అసెంబ్లీ అని ఒక రైతుల కోసం పిలిపించినంతగా రామతీర్థంకి నాకు పిలిపి ఇవ్వడం చాలా 100 ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ తప్పులు చేసేవాళ్ళు, విగ్రహాలు ధ్వంసం చేసేవాళ్ళు, దేవాలయాల విగ్రహాల మీద అశుద్ధం రాసేవాళ్ళు వీళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. వాళ్ళ మతం ఏంటో, వాళ్ళ నైజం ఏంటో, వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. అందుకే నేను ఒక నిర్ధారణకి రాలేను. పలానోళ్ళు చేశారు నేను అన్నం, చాలా బాధ్యతగా ఉంటాం. కానీ ఒక మాట మేము వెళ్తే అమాయకులు చాలా మంది బలైపోతారు. అసలు
ఈ గొడవకి సంబంధం లేని ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, లేదా మిగతా హిందువులు కావచ్చు, ఈ భావోద్వేగాల్లో వెళ్ళి బలైపోతారని చెప్పి మేము చాలా నియంత్రణతోటి ప్రకటనకు వరకే ఇచ్చి నేను వెళ్లకుండా నన్ను నేను నియంత్రించుకున్నాను. బాధ లేదని కాదు, బాధ్యత చాలా ఆపింది. మరి ఇలాగ మేము బాధ్యత ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం ఉండి 151 ఎమ్మెల్యేస్ ఉండి ఇంకోళ్ళు ఇంకెంత బాధ్యతగా మాట్లాడాలి? ఏ మాత్రం బాధ్యత లేకుండా వెండి సింహాలు పోతే పోయినాయి, రథం కాలిపోతే ఇంకో రథం చేయిస్తాం, విగ్రహం పోతే ఇంకో విగ్రహం పెడతాం, రాముడికి తలకాయ నరికేసి ఇంకో తలకాయ పెడతాం. అదే విధానం. ఈ మాట ఒక చర్చిలో జరిగితే ఈ మాట మీరు అనగలరా? ఒక మస్జిద్కి జరిగితే మీరు అనగలరా? ఇంత ధైర్యంగా అనగలరా మీరు? ఆ ధైర్యం మీకుందా? హిందూ దేవాలయాల మీద జరిగినప్పుడు ఇదే మీరు మాట మీరు అంత నిర్లక్ష్యంగా ఎలా మాట్లాడతారు? తప్పదు. అది ఇది సెక్యులరిజం అంటామా? ఇది బాధ్యత అంటామా? ఇది చాలా చాలా మంది ఆవేదన కలిగిస్తా ఉంది. మన డీజీపీ గారు చెప్పినట్టుగా కానీ, గతంలో మనకి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చెప్పినట్టుగా కానీ నిజంగా ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటే, ఆ దోషులు ఎవరన్నా ఉంటే ఏ పార్టీలో ఉన్నా కఠినంగా శిక్షించండి. దీన్ని దయచేసి పొలిటికలైజ్ చేయదు. దీన్ని మతం చొల్లికి ఎవరు కూడా చాలా బాధ్యతగా మాట్లాడకపోతే అది చాలా అరిష్టాలు కలిగిస్తుంది. జనసేన ఆలోచించేది ఎప్పుడు మతం అనేది మానవత్వం, మతం కంటే మానవత్వం గొప్పదని మేము నమ్మే సిద్ధాంతం చాలా బలంగా నమ్ముతాం. అది మేము పాటిస్తాం. కానీ పదే పదే ఆలయాల మీద దాడులు జరిగి ఎవ్వరు ప్రభుత్వం స్పందించకపోతే దానికి ఎలాంటి కార్యాచరణ చేయాలనేది బాగా తెలిసిన వాళ్ళు. దయచేసి అది వైసీపీ ప్రభుత్వం మర్చిపోవద్దు. రామతీర్థం మేము వచ్చి గొడవ చేయడానికి మాకు క్షణకాలం పడదు. అది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే అమాయకులు బలవ్వకూడదు. కేవలం మీ నిర్లక్ష్యం వల్ల, మీ ఉదాసీనతతో కూడిన వైఖరి వల్ల ఈ రోజున వరుస పరంపరలో దాడులు జరుగుతున్నాయి. అది మీరు వేరే పార్టీల మీద పెట్టండి, వాళ్ళే చేశారా చెయ్యలేదా అది మీరు తేల్చండి. ఇప్పటికీ 40 ఇష్యూ మీరు 40 సంఘటనల మీద మీరు వీళ్ళు పలానోళ్ళు చేశారు, మిగతా 100 ఏమైంది? పిఠాపురం ఎవరు చేశారు? అంటే రాష్ట్రం అంతా పిచ్చోళ్ళు, రాష్ట్రం అంతా అడవి మృగాలు, లేదంటే ఎవరో చేసేసుకున్నారు. ఇదే మీరు చెప్పే సమాధానం? ఇదే ఒక చర్చికి జరిగితే మీరు మాట్లాడతారా? ఒక మస్జిద్కి జరిగితే మీరు మాట్లాడతారా? ఒకసారి ఆలోచించి మీరు దయచేసి చాలా పద్ధతిగా స్పందించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. మాట్లాడు. ఎస్ ఎస్ మీ ప్రశ్నలో మాట్లాడు. అది కూడా మా దృష్టిలో ఉంది. విగ్రహాలు మేమే పగలు కొట్టామంటే వారి మీద యాక్షన్ లేదు. విగ్రహాలు ఇలా పగలు కొట్టేసారి సోషల్ మీడియా పోస్టింగ్ పెడితే ఈ రోజుకి నాన్ బెయిలబుల్ వారెంట్తో జైల్లో తిరుగుతున్నారు. మరి ఇంకొక వైపు ఒక పాస్టరు విగ్రహాలు మేము ధ్వంసం చేసాం నేనే అని చెప్పి యూట్యూబ్ పెడితే ఎలాంటి యాక్షన్ లేదు. పట్టుకోవడానికి 8 రోజులు 10 రోజులు ఏ సూచిస్తున్నాయి? ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? జగన్ రెడ్డి గారు చేయించారని చెప్పట్లేదు, వైసీపీ చేయించిందని చెప్పట్లేదు. కానీ మీ ఉదాసీన వైఖరి ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని ప్రేరేపించేలా ఉన్నాయి, ఎంకరేజ్ చేసేలా ఉన్నాయి. తద్వారా జరిగే పరిస్థితులు ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే అది వైసీపీ కారణం. మీ చేతిలో బలమైన వ్యవస్థలుండి, అధికార యంత్రాంగం ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకోకపోతే అది భవిష్యత్తులో కకావికలమయ్యే పరిస్థితులు వస్తాయి. శాంతి భద్రతలకి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తుంది. దీన్ని దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆలస్యం కాకుండా దీని మీద బలమైన చర్యలు తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం. అసలు ఆలయాల చుట్టూ విపరీతమైన గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది నా దగ్గరికి వచ్చి గత 2 సంవత్సరాలుగా చాలా విషయాలు చెప్తున్నప్పుడు, మొన్న తిరుమలకు వచ్చినప్పుడు కూడా ధర్మ భ్రష్టం అవుతుంది, ధర్మాన్ని కాపాడండి మీరు, దేవాలయాల అన్యాయాలు జరుగుతున్నాయి, ఎండోమెంట్స్లో అవకతవకలు ఉన్నాయి, స్వామివారి మీద భక్తి లేని వాళ్ళందరూ కూర్చొని ఇక్కడ కొంత ఉద్యోగాలు చేసి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ, ఇవన్నీ మీరు కొంచెం ప్రస్తావించండి పదే పదే తీసుకొస్తే నేను అది ఒకటే సంవత్సరం నేను ఆలోచిస్తా ఒకటే అనుకున్నాం. ఉదాహరణకి సింహాచలం గుడి దగ్గర నుంచి మీరు ఆ ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఇవన్నీ చూస్తే అసలు ముందు దీని మూలం ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తే
అసలు ఎండోమెంట్ బోర్డు నార్త్లో చాలా తక్కువ, ఇంకా చెప్పాలి నార్త్లో అసలు లేదు, సౌత్లోనే ఉంది. సౌత్లోనే ఎండోమెంట్స్ బోర్డు ఎందుకు ఉంది? ఆర్కడ్ నవాబ్ కొన్ని వందల ఏళ్ల క్రితం వాళ్ళ దారుల క్రమంలో తిరుమలని ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, కొల్లగొట్టాలి అనుకున్నప్పుడు అప్పట్లో ఉన్న పూజారులు కానీ, పెద్దలు కానీ, మఠాధిపతులు కానీ అందరూ కూర్చోబెట్టి మీ సంవత్సరానికి మేము ఇంత కప్పం కడతాం, మమ్మల్ని వదిలేయండి అంటే ఆయన కూడా ప్రతి సంవత్సరం కప్పం వస్తుంది కదా అని చెప్పి ఆర్కడ్ నవాబ్ వదిలేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంటెంపరీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ కంపెనీ అయిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక ఆదాయం వచ్చి పడింది. ఆర్కడ్ నవాబ్ వెళ్ళిపోయినప్పటికీ ఈస్ట్ ఇండియా కంపెనీకి పలానా చోట నుంచి ఆదాయం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆదాయం అని చూస్తే పలానా టెంపుల్స్ నుంచి వచ్చిందని. సో ప్రభుత్వం అలా ప్రవేశించింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇండియా భారతీయులు వచ్చిన తర్వాత అది ఎండోమెంట్స్ బోర్డు ఇక్కడే ఉండిపోయింది. అది అలా చేసుకుంటూ వెళ్ళిపోయి ఈ రోజున ఎండోమెంట్స్ బోర్డు చేసే అవకతవకలు కానీ, అంటే ఇందాక మేము దారిలో తిరుమల నుంచి చూస్తూ ఉంటే ముక్కోటి ఏకాదశికి ద్వారం ఒకరోజు తెరుస్తారు. అది ఒక ఆచారం. గవర్నమెంట్లో కమిటీలు మారిపోయి, బోర్డులు మారిపోయి ఇష్టం వచ్చాక 15 రోజులు 10 రోజుల్లో అంటే వాళ్ళ సౌకర్యం, వాళ్ళకి విఐపీలకో లేదా ఇంకెవరికో అప్పీల్ చేయడానికో ఆచారాలని మంట కల్పిస్తారు. అదే ఒక పీఠాధిపతులు కానీ ఆధ్వర్యంలో ఉంటే వాళ్ళు చెప్తారు ఎందుకు ఈ ముక్కోటి ఏకాదశి రోజే తెరవాలి, మిగతా రోజులు ఎందుకు తెరవాలి, దానికి ఒక ఆచారం ఉంటుంది. ఒక చర్చికి వెళ్తే మనం తలపైన ఇది వేసుకుంటాం, అది ఒక ఆచారం. అది దానికి ఒక ఎందుకు ఇవాల్వ్ అయింది, దానికి ఒక విధి విధానం ఉంటుంది. అలాగే హిందూ ధర్మానికి వచ్చేటప్పటికి ప్రతిదీ ఒక ఆచారం చాలా నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో చెప్పింది పీఠాధిపతులు కానీ, సియర్స్ కానీ. అలాంటి వాటిని కాదని ఈ పొలిటికల్ గ్రూప్స్ అన్నీ వచ్చి ఎండోమెంట్ బోర్డులో చేరిపోయి వాళ్ళ కన్వీనియంట్గా మార్చుకోవటం, ఈ నిధులని పక్కటి అసలు అవసరాలు చెల్లించడం, కేవలం ధర్మ కార్యానికే పెట్టాల్సిన నిధుల్ని రాజకీయ అవసరాలకి దాన్ని పంపించేయడం, ఇవన్నీ ఒక్క వైసీపీ చేసిందని చెప్పట్లే. గత దశాబ్దాలుగా జరుగుతున్న దాన్ని ఎక్కడో చోట చర్మాంకం పలకాలి. దీని మీద ఏదో ఒక బలమైన చర్చ జరగాలి, దీని మీద చాలా బలమైన చర్చ జరగాలి అనుకున్నప్పుడు మేము ఒకటే అనుకున్నాం. ముఖ్యంగా 12 ఈ మల్టీ జోన్ టెంపుల్స్ ఉన్నాయి. తిరుమల దగ్గర నుంచి శ్రీకాళహస్తి, అలాగే శ్రీశైలం, ఇలాంటి ఒక 11 ముఖ్య క్షేత్రాల్లో ఉన్న కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి. ప్రతి చోట వెళ్తే ఆలయ కమిటీలు చాలా భూముల మీద ఆశతోటో లేదంటే అసలు భగవంతుడి మీద అంటే విశ్వాసం లేదు కానీ పదవి కావాలి, వాళ్ళు వచ్చేసి అవకతవకలు చేస్తూ ఉంటే దీనిని నిర్ధారించడానికి, దీన్ని ఎదుర్కోవడానికి మేము ఒక షాడో కమిటీలు పెడతా ఉన్నాం. జనసేన వైపు నుంచి ముఖ్యమైన ఈ గుడులకి తిరుమలతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, ఒక షాడో కమిటీ. అఫీషియల్గా మీరు చూస్తే బ్రిటన్లో క్యాబినెట్కి షాడో క్యాబినెట్ ఉంటుంది. ఇక్కడ మేము పెట్టే కమిటీలు దీనికి ఎలాంటి ఇది ఒక పొలిటికల్ ఇది లేనప్పటికీ ఒక పొలిటికల్ పార్టీగా మేము బాధ్యత తీసుకొని షాడో కమిటీలు మేము ఏర్పాటు చేస్తాం. అంటే ఉదాహరణకి హరిప్రసాద్ గారు ఈయన టీటీడీ బోర్డు సభ్యులుగా చేశారు 2 దఫాలు. ఆయన ఆధ్వర్యంలో అలాగే ఇంకొక 2 నాయకుల ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి 12 గుడికి ఒక 12 షాడో కమిటీలను పెట్టండి. ఈ షాడో కమిటీలను పెట్టి అసలు గుడికి ఉన్న కమిటీల పనితీరు ఏంటి, అక్కడ ఎలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ధర్మానికి ఎలాంటి విఘాతం కలుగుతుంది, భవిష్యత్తులో ఇలాంటి విఘాతం కలగకుండా ఎలాంటి ముందుకు తీసుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా ఒక బలమైన ప్రణాళికతోటి ఈ షాడో కమిటీస్ పనిచేస్తాయి. అది దాని వివరాలు ఒకసారి అయిన తర్వాత సంపూర్ణంగా రూపుదిద్దుకున్న తర్వాత మీకు ఇంకోసారి తెలియజేస్తాం. 151 ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత మనం ఏం ఆశిస్తాం? బలమైన ప్రభుత్వం, పూర్ణ బహుమతి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతాయి. లక్షలాది మంది నా సభలకు వచ్చి, జనసేన సభలకు వచ్చి, ఆ వచ్చిన జనం చాలా మేమంటే అభిమానం ఉండి కూడా వైసీపీకి వేశారంటే వాళ్ళు ఒక మీకు బలమైన మాకు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, దీనికోసం వాళ్ళు ఓట్లేశారు. కానీ ఈ రోజున చూస్తే ముఖ్యంగా రాయలసీమలో చూస్తే ఉపాధి అవకాశాలు లేవు, కడుపు మండిపోయింది. మీరు చూస్తే నేను చాలాసార్లు రాయలసీమకు వచ్చినప్పుడు యువత బలంగా ఎందుకు వస్తారంటే వాళ్ళు బయట చెప్పుకోలేరు, వాళ్ళు ఒక నిరసన ద్వారా తెలియచేస్తారు కానీ ఉపాధి అవకాశాలు లేవన్నా. ఎక్కడికి వెళ్ళి మేము మెడ్రాస్కు పోవాల్సి వస్తుంది, లేదా కర్ణాటక పోవాల్సి వస్తుంది. మా అమ్మోళ్ళని వదిలి వెళ్ళడానికి మాకు ఇష్టం లేదు. మాకు
మా ఊళ్ళలో మేము ఉండాలనుకుంటున్నాం. ఏ చిన్న పరిశ్రమ కూడా లేదన్నా ఇక్కడ. ఈ దాష్టీకాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా ఎదురు తిరిగి మాట్లాడదామంటే మమ్మల్ని కొట్టే పరిస్థితులు ఉన్నా నిస్సహాయతతో ఉన్నారు యువత. ఉదాహరణకి కియా అనే ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ స్థానికంగా ఉండే ఆ సీఈఓ అని ఎవరినో వస్తే విదేశాల నుంచి వచ్చిన సీఈఓని పట్టుకొని బెదిరించేసి అట్లా పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇలాంటి ఒకవైపు అభివృద్ధి కావాలంటారు, అభివృద్ధికి భద్రత కల్పించే అంత వ్యవహార శైలి వీళ్ళ దగ్గర లేదు. అందుకని దీని మీద కూడా దృష్టి పెట్టాలి. అసలు ముఖ్యంగా ఉపాధి, ఎలాంటి ఉపాధి కావాలని చెప్పి నిరుద్యోగులతోటి ఖచ్చితంగా దీని మీద మేము కొన్ని కమిటీలు వేయాలి. నిరుద్యోగం అసలు ఏ స్థాయిలో నిరుద్యోగం ఉంది, వాళ్ళకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆంధ్రప్రదేశ్కి కావాలి, దీని మీద ఖచ్చితంగా కూర్చొని చాలా మంది పెద్దలతో కూర్చొని ఒక నిపుణులతో కూడిన కమిటీ కూర్చొని ప్రాంతాల వారీగా అక్కడ ఉన్న నైపుణ్యం ఏంటి, స్థానికంగా ఉన్న నైపుణ్యం కళ ఏంటి, వీటన్నిటి మీద బేస్ చేసుకొని ఈ ఉపాధి ఎలా కల్పించాలి, భవిష్యత్తులో ఎలా ఉపాధి అవకాశాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు రావాలనేది భవిష్యత్తులో దాన్ని కూడా ఒక బలమైన కార్యాచరణ. సెక్షన్ 30 అన్ని జిల్లాల్లో ఏర్పాటు ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ తిరుపతి పార్లమెంట్కి సంబంధించి చాలా లోతైన చర్చ జరిగింది. తిరుపతి పార్లమెంట్ సంబంధించి స్థానికంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాకు తెలియజేస్తుంది జనసేన పోటీ చేయాలి అనేది చాలా బలంగా చెప్తా వచ్చాను. సో వారి అన్నీ విన్నాం. మేము కూడా చాలా భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళే అంటే జనసేనని మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మమ్మల్ని పక్కకు పెడుతున్నారు అనే అంశాలు కూడా చెప్పారు. అంటే ఇది నేను ఎందుకు ఇబ్బంది పడకుండా మాట్లాడుతానంటే జాతీయ స్థాయి నాయకత్వంతో నాకున్న సంబంధం లేదా నాకు వారికి మధ్య ఉన్న అవగాహన కానీ చాలా బలమైన అవగాహన. అది క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో రావడానికి ఆ అవగాహన కొంత లోపించింది. అవగాహన కార్యక్రమాలు లోపించడానికి ప్రత్యేక కారణాలు ఏం లేవు. ఈ కరోనా వల్ల మేము ఎక్కువసేపు ముఖాముఖి కూర్చోలేకపోవటం వల్ల ఈ పర్సెప్షన్ ఒకటి బిల్డ్ అవుతాం. అంతే తప్ప దాంట్లో కూర్చోబెట్టి ఎవరు చేయాలి పోటీ అనేది ఇంకొక వారం రోజుల్లో నిర్ణయించాలి. ఒకటి డేట్ వచ్చే ముందులోపు కొంత అవగాహన ఉంది. ఎవరు పోటీ చేసినప్పటికీ వాళ్ళు నాయకులు కూడా చెప్పింది ఒకటే, ఎవరు పోటీ చేసినప్పుడు జనసేన పోటీ చేసినా భారతీయ జనతా పార్టీ పోటీ చేసినా తెలంగాణలోని జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఈ తిరుపతి ఉప ఎన్నికని రెండు పార్టీలు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తప్ప ఇది బలమైన సంకేతం పంపదు. ఎందుకంటే చాలా బలమైన అవకాశం ఈ అలయన్స్ ని రాష్ట్రానికి ఇది ఆల్టర్నేటివ్ అని చెప్పడానికి. ఈ తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకమైంది. జిహెచ్ఎంసీకి జాతీయ స్థాయి నాయకులు ఎంత బలంగా నిలబడ్డారో ఈ ఉప ఎన్నికకి అభ్యర్థి ఎవరైనప్పటికీ అన్ని స్థాయిలో ఇది చేయాలి. అలాగే జనసేన బలాన్ని కూడా వాళ్ళు ఈ స్థానికంగా ఉండే నాయకులకి మీరు అవగాహన ఏర్పాటు చేయండి, మీకు మేము మాట్లాడతామంటే అది ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో అందులో దీంట్లో ఎలాంటి పొరపచలు కానీ ఎలాంటి కొంత గ్యాప్స్ ఉండొచ్చు. ఆ గ్యాప్స్ వచ్చింది కరోనా ఈ పరిస్థితుల వల్ల మేము ముఖాముఖి ఎక్కువ కలవలేకపోవడం వచ్చిన పరిస్థితి తప్ప వేరే ఏది కాదని మీకు తెలియజేసుకుంటాను. అంటే క్వశ్చన్ సార్ మళ్ళీ చెప్పరా? అంటే నేను ఎవరి అప్రూవల్ కోసం నేను వెయిట్ చేయను. స్టేట్ కమిటీ అప్రూవల్ కోసం అంటే నేను గౌరవిస్తాను ఖచ్చితంగా. వ్యక్తిగతంగా అయితే మళ్ళీ కలుసుకుంటున్నప్పుడు నేను అందరికీ కన్నా లక్ష్మీనారాయణ గారి దగ్గర అందరినీ కలుసుకుంటాను వచ్చాను. కీలకమైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరినీ కలిసాను. అక్కడ నాకు ఎప్పుడు కనిపించలేదు. కానీ మీరన్న మాటకి అది ఎందుకు వచ్చి ఉండొచ్చు అంటే ఇక్కడికి అంటే వారి సభలు నడుపుకుంటున్నప్పుడు ఒకటి మాట అది ఒకసారి ఉత్సాహం వల్ల కావచ్చు, లేదంటే పొరపాటు కావచ్చు తప్ప నాకైతే అది అనిపించట్లేదు నా వ్యక్తిగతంగా.
అంటే నేను రోడ్డు మీదకి రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, కానీ నాకు ఒక ప్రత్యేకమైన విధానం ఉంది. అంటే నేను వస్తే భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, అది ఏ సమస్యకైనా సరే. మతం అనేటప్పటికీ నేను స్వయంగా నేను హిందువుని, నా దైవాల్ని నేను ఆరాధిస్తాను, మిగతా మతాల దైవాల్ని నేను చాలా చాలా గౌరవిస్తాను. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బైబిల్ ఉండేది, ఖురాన్ ఉండేది. ఎందుకంటే మేము సమస్త మత గ్రంథాలు మేము గౌరవించే కుటుంబం మాది. సో అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ భావోద్వేగాలు అంటే నేను వచ్చి చలో అసెంబ్లీ అనేది ఒక దీనికి నేను పిలిపించినందుగా రామతీర్థంకి వెళ్ళి మాట్లాడాలంటే నాకు భయం ఏంటంటే ఇది అమాయకులు బలవకూడదు. మిగతా నాయకులు చేసిన విధానం వేరుంటుంది, కానీ నేను స్వయంగా పాల్గొంటే అది ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో అన్న ఒక భయం కంటే కూడా బాధ్యత నా మీద ఉంది. కాబట్టి కొంచెం నేను దాన్ని ఆచితూచే స్పందిస్తాను. అందుకని మా క్యాడర్కి అంటే తప్పు జరిగింది, ఆ తప్పుని బయటికి తీయాల్సిన అవసరం ఉంది, అది తెలియజేయండి. అక్కడ దాకా నేను ప్రస్తుతానికి ఉన్నాను. భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ బైబిల్ పట్టుకునే పార్టీ కావాలా లేకపోతే భగవద్గీత పట్టుకునే పార్టీ కావాలా తెలుసుకుంటే తిరుపతి ఎన్నిక ఈ అంశం మీద జరుగుతున్నటువంటి మాట అంటే బైబిల్, భగవద్గీత, ఖురాన్ ఏదైనా సరే దేవుడి వాక్యే కదా. అది వ్యక్తిగతంగా నేను అలా విడగొట్టలే అంటే ఏ కాంటెక్స్లో అన్నారో నాకు తెలియదు. అన్న వ్యక్తులు ఎవరు అంటే సమాజాన్ని అంత విడగొట్టడం నాకు కొంచెం, నేనైతే అలాంటి మాటలు మాట్లాడలేను. అంటే అది పార్టీలో ఎవరు బండి సంజయ్ గారు అనే విధానంలో అది ఏ కాంటెక్స్లో అన్నారు, ఏ పర్పస్ కూర్చోరు అంటే ఆయన అన్న పదం నాకు అర్థం చేసుకోగలను. ఆయన ఆవేదన నుంచి వచ్చిన మాట. వరుసగా దేవాలయాలు ధ్వంసం అవుతూ ఉంటే ఏం పట్టించుకోకుండా పోతే పోయింది, రథం కాలితే కాలిపోయింది, లేదంటే కూర్చోబెట్టి ఆంజనేయ స్వామి విగ్రహం చేయకూడదు, ఆయన విగ్రహం ఆయన బాధపడతాడా, ఇవన్నీ వాళ్ళంత నిర్లక్ష్యంగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పడానికి ఒక మాట అన్నారేమో. నాకు తెలిసి ఆ స్థాయి వ్యక్తులు నిజంగా లోపల నుంచి అలా ఉంటే ఇలా ఉండదు కదా ప్రపంచం. అది అందుకని మీరు మతాన్ని ఎలా చేయొచ్చు చెప్పండి. భిన్న ధృవాలు అంటున్నారు మీరు. ఈ దేశంలో ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మన వైసీపీతో సహా బైబిల్ పెట్టుకొని ప్రచారం చేశారు కదా, అది ఎవరు తప్పంటలేదు. ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు ప్రచారం చేస్తారు, తప్పే ఉందని. సో మీరు ఇది ఒక భారతీయ జనతా పార్టీకి ఆపాదించం. అదే అన్నాను. ఇది ఈ కోణం ఏమవుతుందంటే మతం అనేటప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీ అంటే నేను ఈవెన్ భారతీయ జనతా పార్టీ పొత్తు లేకపోయినప్పుడు ఇదే మాట్లాడగలను. అంటే ఇది ఒక సగటు భారతీయుడిగా నా అబ్జర్వేషన్ ఏంటంటే మీరు ఒకరికి అప్లై చేసిన రూల్ మిగతా వాళ్ళు కూడా అప్లై చేయాలి. మీరు ఈ మాట భగవద్గీత అనే మాట మీరు వీరికి అప్లై చేసినప్పుడు ఇంకొక ఇది కూడా మీరు వీళ్ళకి కూడా అప్లై చేయాలి. అందుకని దీన్ని మనం కేవలం ఒక బీజేపీ అనే కోణం నుంచే చూడదు. అది నేను మీకు అది చెప్తున్నా. నేను పాల్గొనట్లేదు. నేను పాల్గొంటూ వచ్చే భావోద్వేగాలు నేను కంప్లీట్గా మా క్యాడర్ ఉంటారు. ఎందుకంటే ఒక తప్పు జరుగుతూ ఉంది. మేము ఆల్రెడీ ఒక కమిటీ ఫామ్ చేసాం. దాని మీద కొందరి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు దాన్ని అడ్రస్ చేయాల్సిన పరిస్థితి పొలిటికల్ పార్టీకి ఉంది. రేపు పొద్దున ఒక మస్జిద్ మీద జరిగింది, అంతకు దానికి అడ్రస్ చేయాలంటే ఎలా వస్తాం? ఇట్లాగే వస్తాం దాని మీద. అప్పుడు కూడా నేను మసీద్ జరిగిందని చెప్పి నేను మాట్లాడితే మీకు తెలుసు, మీకు ఆదోనిలో నాకు ఎంత ముస్లిం అభిమానులు ఉన్నారు. నా అభిమానుల్లో చాలా మంది బలంగా జన సైనికుల్లో కానీ నా అభిమానుల్లో కానీ విపరీతంగా క్రిస్టియన్ మతాన్ని పాటించే అభిమానులు ఉన్నారు, ముస్లిం ఇస్లాంని పాటించే అభిమానులు ఉన్నారు. సో మేము అంటే అలాగని చెప్పి హిందూ మత దేవాలయాల మీద దాడి జరుగుతున్నప్పుడు అది ఒక పార్టీ నిర్ణయం. అది ఖచ్చితంగా దోషులను పట్టుకోమంటున్నారు తప్ప దాంట్లో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకుంటే అసలు ఈ గొడవే ఉండదు కదా. మేము కమిటీ చేయాల్సిన అవసరం ఏముంది? లేదంటే వెళ్ళి అన్ని తీర్థాలు తిరగాల్సిన ఈవెన్ బీజేపీకి అవసరం ఉంది. నిజంగా వైసీపీ కనుక మొదటి ఇన్సిడెంట్ సంఘటన రోజున నిజమైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపి దోషులను శిక్షించుంటే అసలు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. దాని
కొద్దిసేపటి క్రితం హెల్త్ మినిస్టర్ ఇక్కడ ఒక ఎలిగేషన్ చేశారు ఏమని? పార్టీ మీద. ఏలూరులో వాళ్ళ సరౌండింగ్స్ లో కొంచెం కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఒక వింత వ్యాధి వచ్చింది. ఆ వ్యాధికి మూల కారణం జనసేన టీడీపీ చేసిన ఒక కుట్ర, అది కూడా డ్రామా అయి ఉండొచ్చు. వీళ్ళు కావాలని విగ్రహాల ధ్వంసంలో వీళ్ళ పాత్ర ఏ విధంగా ఉందో ఇలా కళ్ళు తిరిగి పడిపోవడంలో కూడా జనసేన టీడీపీ కుట్ర ఉందని వాళ్ళ ఎలిగేషన్ చేశారు. ఒట్టి గొడ్డుకి అరుపులు ఎక్కువ అంట. అంతే, అంతమించిన సమాధానం. నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నారు, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. మీరేమో కనిపిస్తూనే ఉన్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం కూడా చంద్రులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద దాడి జరిగింది. మరి ఇది ఎప్పటికీ కూర్చున్నాం పడే అవకాశం ఉంటాయి, ఎలా ఇవి అవుతాయి? సో పొలిటికల్ ప్రాసెస్లో ఒక సమస్య మీద పోరాటం చేసేటప్పుడు దౌర్జన్యాలు ఉంటాయి. దౌర్జన్యాలు లేకుండా సమాజంలో దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి తిరుగుబాటు ఉంటుంది. మేము తిరుగుబాటు చేస్తాం ఖచ్చితంగా. అది ఎప్పుడు సమస్య పరిష్కారం అవుతుందంటే వాళ్ళకి బుద్ధి వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. వాళ్ళల్లో ఒక ఇంగిత జ్ఞానం వచ్చే వరకు పోరాటం చేస్తాం. ఒకే మతానికి చెందిన వాళ్ళని దాడులు ఎక్కువ జరుగుతుంది. ఎవరున్నారా? చంద్రబాబు గారు అన్నారా మాట? మళ్ళీ చెప్పరా ఒకసారి. డీజీపీ, హోంమంత్రి, సీఎం ముగ్గురు ఒకే మతానికి చెందిన వాళ్ళ వల్ల దీని పట్ల ఈ రకమైనటువంటి డీజీపీ గారు క్రిస్టియన్ అని గౌతమ్ సవాంగ్ అంటే అనుకున్నాను కాదా? అంటే దాన్ని అలాగే అది మాట నేయడం తేలిక, కానీ మత ప్రాతిపాదికను విడతీయటం నాకైతే మనసు ఒప్పదు. అది రోజు నిద్రలేస్తే మతం గురించి తప్ప రాజకీయాలు చేయడం పరిస్థితి లేదు బీజేపీ. ఆ పార్టీ ఎంతకాలం కొనసాగలుగుతాం? కాదు సార్, అల్టలేదు అంటే మత ప్రస్తావన లేదు. బలవాళ్ళు ఉండని చెప్తాను, నేను నిలబడతాను, మత ప్రస్తావన లేని రాజకీయం అంటే మత ప్రస్తావన రాకుండా ఉండదని చెయ్యమని కాదు. నా ఉద్దేశం ఏంటంటే లిబరేషన్ ఆఫ్ స్లేవ్స్, ఎన్స్లేవ్మెంట్ ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి అమెరికన్ ఫౌండింగ్ ఫాదర్స్ ఈ స్లేవరీని అబాలిష్ చేయాలి అనేది వాళ్ళు రాసుకున్నది మొదటి వాక్యం. కానీ అది సాధించడానికి 65 దాకా 1965 దాకా వచ్చింది. ఈ రోజుకి ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఒక ఆశయం. నేనేం కోరుకుంటానంటే అసలు మత ప్రస్తావన లేని రాజకీయ వ్యవస్థ ఉండాలి. కేవలం సమస్యలుగానే చూడాలి. అలాంటి వ్యవస్థ కావాలి. అది మేము కోరుకుంటా ఉన్నాం. ఆ భాగంలో అది సాధించే భాగంలో కొంత మత ప్రస్తావన నాకు ఉండకపోవచ్చు, కానీ నేను మత ప్రస్తావన నేను తీసుకున్నాను. కానీ మీరు గుళ్ళు పగలగొడతా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఇట్ ఈస్ అ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చూసినా మతం గురించి మాట్లాడాల్సి వస్తుంది. సో దాంట్లో భాగమే తప్ప ప్రత్యేకించి దాన్ని వేరే ఉద్దేశం లేదు. ఏంటండి? సైలెన్స్ ప్లీజ్. ఎలా వదిలేసారు చూడండి. ఆపండి అందులో. సారీ సార్, మళ్ళీ చెప్పండి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నాకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి నాకు తెలిసిన మొదటి భావన, నేను నెల్లూరులో ఉన్నప్పుడు దివిసీమ తుఫాన్ జరిగింది. దివిసీమ తుఫాన్ వచ్చినప్పుడు నేనుంటున్న ఏ ప్రాంతంలో చాలా చెట్లు ఇట్లు పడిపోతే చాలా మంది కాకి నిక్కర్లు వేసుకొని చేస్తా ఉన్నారు. నాకు వాళ్ళు ఎవరో అర్థం కాదు, పోలీసులు అనుకున్నారు. చూస్తే అప్పుడు ఎవరో చెప్పారు, మన ఆర్ఎస్ఎస్ అనే ఒక సంఘం ఉంటుంది, వాళ్ళ సంఘ సేవ చేస్తున్నారు. అది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ తర్వాత 1-2 సందర్భాల్లో చూడటం ఇవన్నీ జరిగినాయి. కానీ అంటే తర్వాత ఇప్పుడు దాకా చూస్తే ఆర్ఎస్ఎస్ ఒక చాలా బలమైన నిబద్ధతతో కూడిన ఆర్గనైజేషన్.
చాలా బలమైన ఆర్గనైజేషన్. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా దేశం కోసం సమస్యను వదిలి చాలా నిబద్ధతతో ఉన్న అలాంటి ఆర్గనైజేషన్ ప్రపంచంలో ఇంకెక్కడ ఉందా లేదో నాకైతే కనిపిస్తుంది. సో ఆర్ఎస్ఎస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ ముస్లిం, ఆర్ఎస్ఎస్ ఇస్ యాంటీ క్రిస్టియన్ అని మాట్లాడితే, ఈ మధ్యన ఏదో ఒక మోహన్ భాగవత్ గారి ఇంటర్వ్యూ టీవీలో వస్తా చూస్తూ ఉంటే ఆయన చెప్పిన మాట చాలా బలంగా ఆకట్టుకున్నా. ఒకటి, పరమత సహనం లేనిది ఏ మతాన్ని పక్కన పెట్టేదైతే అది హిందుత్వం కాదని చెప్పి, అంటే అన్ని మతాలని సమానంగా ఇముడ్చుకోగలిగే అంత గొప్ప నేల ఇది, అదే హిందుత్వం. హిందుత్వం అనేది ఒక జీవన విధానం తప్ప ఒక మతం కాదు. అలాగే ఆయన చెప్పిన మాటలు నాకు బాగా నచ్చినాయి. నేను స్వయంగా గోసేవ చేసేవాడిని, గోశాల నడుపుతాను నేను నా ఫామ్ హౌస్లో. గోరక్ష గురించి ఆయన ఎవరు అడిగారు, గోరక్ష పేరు మీద చాలా మంది చంపేస్తున్నారు, అది ఇది మీరేమంటారంటే దానికి ఆయన చెప్పిన సమాధానం చాలా అద్భుతంగా కనువిప్పు కలిగేలా ఉంది ఎవరికైనా సరే. గోరక్షణ అంటాం, అసలు ముందు రోడ్ల మీద ఇన్ని ఆవులు వెళ్ళిపోతూ ఉన్నాయి, చెదారం తినేస్తూ ఉన్నాయి, వాటి రోడ్ల మీద వదిలేసి ఎవరో చంపుతున్నారు మీరెందుకు ఏడుస్తారు, ముందు వాటిని సంరక్షించండి. నిజమైన గోరక్షకుడు అంటే అక్కడ నిరాదరణగా గురైన ఆవులని మీరు స్వీకరించి మీరు వాటికి ఏదైనా చేయండి, అది నిజమైన గోరక్షకుడు అనేది ఆయన చెప్పి నాకు చాలా బలంగా ఆకట్టుకుంది. సో ఇలా చూస్తే ఒక ఆర్గనైజేషన్ ఇంత నిబద్ధతతో ఉంది, వాళ్ళ మీద బ్రిక్ బ్యాటింగ్ ఉంటుంది, దాడులు ఉంటాయి, కానీ వారి నిబద్ధత ముందు ఎవరు కూడా తలంచాల్సింది. అందుకని నాకు ఆర్ఎస్ఎస్ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది. కానీ సోము వీర్రాజు గారు తిరుపతిలోనే అభ్యర్థి పోటీ చేస్తున్నాడు అని ప్రకటించారు. అంటే ఆయన మాట విలువన్నదా విలువలేదనా విలువ తీసుకుంటారు. అది సోమవీరాజు గారిని అడగకూడదు. సోమవీరాజు గారి మాటలు అన్నట్లు నన్ను అడగమంటే ఎలా చెప్తాను. చూశాను. అంటే ఒకటి అంటే వ్యవసాయ చట్టాల గురించి అవగాహన, అంటే మీరు చెప్పింది జేపీ గారు కూడా చూశాను. అంటే జేపీ గారు చెప్పింది ఏంటంటే ఒక మంచి చట్టం కూడా నచ్చని నాయకుడు పెడితే ఎదిరించడం అనే దాని మీద పెట్టారు, అది తప్పు కదా అని. అండ్ అందులో ఆ రెండు అంటే ప్రత్యేకంగా అక్కడ వీట్ పండిస్తారు, గోధుమలు పండించే క్షేత్రాలు అవన్నీ, అలా గిట్టుబాటు ధర మీద చాలా గొడవలు ఉన్నాయి ప్రతిదీ. సో దీని మీద మీరు కూడా చూస్తే కొంత మంచి జరిగేది, ఒక మంచి చేయాలనుకున్నా కానీ ఇంక్రిమెంటల్గా చేయాలి తప్ప ఓవర్ నైట్ చేసేద్దామంటే కొన్ని అనుమానాలు అపోహలు ఉంటాయి. దాని మీద ఉంది అది ఫైనల్గా ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వం కూడా 18 నెలలు దాన్ని ఆపింది కదా. సో భవిష్యత్తులో అందరికీ ఆమోదయోగ్యమైన పరిస్థితిలో వస్తాయని నేను నమ్ముతున్నాను. సారీ చెప్తాను. అంటే దీన్ని ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం, గతంలో జరిగిన తప్పులన్నింటినీ తీసుకెళ్తాం. అవసరమైతే ఏ అధికారులు అయితే అండగా ఉన్నారో ఆ ప్రభుత్వాలకి సందేహాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అక్కడి నుంచి తప్పించమని కోరుకుంటాం. ఎవరితోటండి?
ఆల్మోస్ట్ అవన్నీ కన్ఫర్మ్ అంటే లాస్ట్ టైం నుంచి మాట్లాడాలి, అవి సంసిద్ధంగానే ఉంది దానికి సంబంధించి. ఇస్తాం మాట్లాడుతున్నారు సార్. యూ వాంట్ టు సే సంథింగ్? అదే సార్, ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడింది. మీరు మామూలుగా ఎలక్షన్కి వాళ్ళ లోకల్ బాడీ అనేది పంచాయతీలు మండలాల్లో ఇట్లా ఉంటాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఇది పార్టీ రహితంగా జరిగేది వీటిలో మెయిన్గా. మరి అట్లాంటప్పుడు పొలిటికల్ గా మాట్లాడడం అనే దానిపైన గెలిచిన సర్పంచ్ ఎవరైనా గవర్నమెంట్ ఏది ఉంటే దానికి చేయాలనుకుంటారు. విలేజ్ లో ఉంటే విలేజ్ బాగుపడాలంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పార్టీ రహితంగా దీనిపైన రాజకీయం చేయడం అనే దానిపైన అంటే సహజంగా స్థానిక ఎన్నికలు ఉన్నప్పుడు అధికారులను ప్రభుత్వానికి తలకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రకరకాల కారణాలకి. కానీ ఇప్పుడున్న యువతకు కానీ చాలా కొత్త మంది వస్తూ ఉన్నారు. మేము ఎలా చూస్తున్నాం దీన్ని అంటే ఎంత గెలుస్తారు వీటన్నిటికంటే కూడా ఎంత బలమైన పోటీ ఇస్తారు. అంటే యూ నీడ్ అ ప్యారల్ లీడర్షిప్. చిన్న యూనిట్ దగ్గర నుంచి కూడా వీ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్యారల్ లీడర్షిప్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు వాలంటీర్ విలేజ్ వ్యవస్థ చాలా చోట్ల వాళ్ళని చిన్నాభిన్నం చేస్తున్నారు, అక్కడ వ్యవస్థల్ని భయపెట్టేస్తున్నారు, ఇవన్నీ ఉంది. దానికి కౌంటర్గా ఖచ్చితంగా కోపంలో చాలా మంది యువతున్నారు. అది మీరన్నట్టుగా కూర్చోబెట్టి అది రాజకీయ పార్టీ ప్రమేయం లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ అది దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. అలా వాళ్ళని ఎదుర్కొందాం, స్థానిక ఇబ్బంది ఎదుర్కొందాం అనే ధైర్యం ఉన్న ఒక కూటమి ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ జనసేనకి వచ్చిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు నిలబడతారు. సొంతంలో మాకు ఇబ్బంది. మీరు డీజీపీ గారి మీద పడ్డారు. మీరు అంటే నాకు ఎట్లా ఆలోచిస్తానంటే, నేను అసలు అధికారులు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తే వ్యవస్థను అసలు ఎవరన్నా ఉందా? ఆ వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు అందరూ. డీజీపీ స్థాయిలో ఉండే వ్యక్తి ఆయన అనుకుంటే చాలా చేయగలరు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ పొలిటికల్ బాసెస్ ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ రోజున్న వైసీపీ ఉందని కాదు, ఏ ప్రభుత్వం ఉన్నా వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే పరిస్థితులు. నన్ను ఒక సిఐ ఒక ఆయన ఒకటి ఏలూరులో మాట్లాడుతుంటే, సార్ నాకు నేను అడిగాను, రౌడీస్ గురించి అడుగుతున్నాను పోయినసారి ఎలక్షన్ టైంలో. ఆయన ఒకటే మాట్లాడాడు, సార్ నాకు కరెక్ట్గా టైం ఇస్తే ఎవ్వరి ప్రమేయం లేకపోతే నేను సెట్ చేస్తాను సార్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ పొలిటికల్ బాసెస్. వాళ్ళు ప్రభావితం చేసే విధి వల్ల తప్ప నిజంగా. అందుకే నేను వ్యక్తిగతంగా అధికారులు అనలేను. ఎందుకంటే ఇదే అధికారులు వదిలేస్తే చాలా బలంగా పనిచేస్తారు. దాని మీద కూడా నేను చర్చకి వచ్చిందండి, అది స్కిప్ అయింది. ఖచ్చితంగా చెలో అసెంబ్లీ ఉంటుంది. మేము అందరినీ సంసిద్ధం అమ్మనే చెప్పాము అందరూ. దాని మీద కనుక అది మేము అంతర్గతంగా మేము కూర్చొని తెచ్చుకున్నాం. మేము అంతర్గతంగా అది మా పార్టీలో మేము తెలుసుకునేది. మేము ఒకరికి ఏం చెప్పండి బయట మాట్లాడగానే లోపల కూర్చొని తెలుసుకున్నాము సార్. ఏదండి మళ్ళీ చెప్పండి. వారంలో ఓకే. ఎవరు చెప్పారు? ఏం జరిగింది ఇక్కడ? సరే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. రాజకీయ పార్టీ ఏర్పాటైనప్పుడు కూడా త్యాగాలతో ప్రభుత్వం తర్వాత ఇప్పుడే కూడా ఆ తర్వాత ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వంలో ఏ రకమైనటువంటి రేంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సెకండ్, నిర్మాణాత్మకమైనటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించి ఏ రకమైనటువంటి అంటే ఒక పార్టీ నిర్మాణం, ఇందాక కూడా మాట్లాడుతున్న సమన్వయ లోపం కానీ, మీరు అడుగుతున్న క్రియాశీల సభ్యత్వం కానీ,
ఒక పార్టీని స్క్రాచ్ నుంచి నిర్మాణం చేసుకుంటూ అవసరం కాబట్టి నాకు కష్టాలు తెలిసిన వాళ్ళని. ఇది ఒక్క రోజులో పార్టీ నిర్మాణం అంచెలంచెలుగానే జరుగుతుంది. ముందు మేము ఒకటే చెప్పాము, మేము కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాం, అది నేను ఆచరించి చూపిస్తూ ఉన్నాం. అలాగే వీళ్ళకి బలోపేతం చేయడానికి ఫస్ట్ ఎక్కువ సమయం ఇచ్చేవాళ్ళు, అలాగే దాంతోపాటు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కానీ, భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా కానీ ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటి దాడులు ఉంటే కూడా దాన్ని మనం చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా క్లాసెస్ తీసుకొని ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఆధిపత్యం అనే పదం నేను అంటుంది ఏంటంటే, ఎవరికి ఈ దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా దాన్ని గుర్తించి స్పందించాల్సిన అవసరం, అంతే తప్ప కూర్చోబెట్టి. అంటే నేను ఒకటి మాట్లాడుతున్నప్పుడు రెచ్చగొట్టే విధానం ఉండదు. జబ్బు ఉంది, ఒక క్యాన్సర్ గ్రోత్ ఉంటే, ఒక జబ్బు ఉంటే దాన్ని ఏం చేస్తాం మనం, గుర్తించి దాన్ని మందు వేయమంటాం. అలా ఆ విధానం చూడాలి తప్ప వేరే మీకు చాలండి. ఎవరో మెసేజ్ రాబండి. Say it again, sir. Silence. SCC versus government. కొంచెం వాళ్ళందరూ కూర్చోమని దయచేసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ దయచేసి మీరందరూ సహకరించాలి. టీకాని వేస్తున్నాము, కరోనాని కారణంగా చూపించి ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి గవర్నమెంట్ దాన్ని SCC versus government. SCC. అంటే నాకు లాజిక్ నాకు అర్థం కాదు. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి కరోనానే ఇబ్బంది అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు పీక్ కరోనా టైంలో బర్త్డే పార్టీలు చేసుకున్నారు, అప్పుడు ఇష్యూ రాలా. అలాగే వాళ్ళు చేసే చాలా, ఇప్పుడు మందుల షాపులు ఓపెన్ చేసినప్పుడు కరోనా ఇష్యూ రాలా. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్కి కరోనా అనేది సరైనది కాదని మేము నమ్ముతాం. ఎందుకంటే మీరే ఇన్నిసార్లు బాహాటంగా బ్రేక్ చేసినప్పుడు ఏదో ఇంకా టర్మ్ లోపు చేసేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఖచ్చితంగా ఎలక్షన్స్ మేము సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అలా కాదు, దేనికి ఇక మీరు అంటున్నట్టుగానే ఎలక్షన్స్, ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే కరోనా ఉధృతం అవుద్ది అంటున్నాం కదా. ఈ మీటింగ్ వల్ల ఉధృతం ఎందుకు అనుకుంటున్నారు? అందరూ ఎంత దూరంలో మొత్తం. సో అందుకని ఎలక్షన్స్కి అది పెద్ద ఇష్యూ కాదు. అది కేవలం అది ఒక దాన్ని ఒక ఎక్స్క్యూజ్ అనుకోండి. అంటే సార్ మీరు అర్థం చేసుకోవాలి, నాకు ఎవరితో విభేదాలు ఉండవండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ బాగుండాలని పనిచేసినప్పుడు నాకు వీళ్ళతో పని చేయకూడదు, నాకు అంత వ్యక్తిగత శత్రుత్వం ఎవరితో ఉండదు నాకు. అలాంటి చేస్తే బాగుంటుంది, కానీ ఎవరు రారే. ఈవెన్ విత్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా వీఆర్ వెరీ కన్స్ట్రక్టివ్ కూర్చోబెట్టింది. ఎందుకంటే డెమోక్రసీలో ఇది సహకారం ఇచ్చే పరిస్థితులు ఉంటాయి, సంఘర్షణ చేసే పరిస్థితులు ఉంటాయి. టైం టు కోఆపరేట్ అండ్ టైం టు కన్ఫ్రంట్. సో ఆ హెల్దీ అట్మాస్ఫియర్లో వెళ్ళకపోతే మటుకు తప్పు అవుతుంది. అందువల్ల మేమేంటంటే ఎవరైనా సరే కలిసి ఇష్యూ మీద పనిచేద్దాం ఖచ్చితంగా ఉంటుంది. కానీ నేను ఒక్కనే ఉన్నప్పుడు వెళ్ళగలను. సపోజ్ ఉదాహరణకి పోయినసారి మేము సిపిఎం వెళ్ళినప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళతో మేము కలవనేవాడు. ఇప్పుడు నేను బీజేపీ నాయకులు లాంటిది ఖచ్చితంగా వాళ్ళు సిపిఎం వస్తే రారు. సో అలాంటివి నాకైతే వ్యక్తిగత, ఎందుకంటే నేను చాలా మిడిల్ పాత్లో ఉంటాను. సో నాకు అందరితో ఆమోదం అది నాకు తెలియదు. నిజంగా నాకైతే అదేం కనిపించలేదు. నాకు తెలిసి ఓన్లీ జనసేన బీజేపీ ఉంది, కానీ టీడీపీ ఉంటుందా లేదా అనేది నాకు ప్రస్తుతానికి నాకైతే అనిపించట్లేదు. ఇంకొక బ్యానర్ ఉందని ఇక్కడ ఎక్కడ తీసారు బ్యానర్ తీసేయండి. ఇంకో చిన్న కార్యక్రమం ఉంది, దయచేసి ఒక 2 minutes వెయిట్ చేయండి. అది లోపు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు అరం ఖాన్ గారు
ఒక్క నిమిషం కల్పన. ఆరాం ఖాన్ గారు, పిఎస్సి సభ్యురాలు యశస్విని గారు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి పంతం నానాజీ గారు, మా దుర్గేష్ గారు అధికార ప్రతినిధి పిఎస్సి సభ్యులు, మీ అందరికీ పరిచయమే. మన డాక్టర్ గారు ఇక్కడ మా మధుసూదన్ రెడ్డి గారు అనంతపురం నుంచి, ధర్మవరం కాన్స్టిట్యున్సీ నుంచి, అదేవిధంగా శశిధర్ గారు కాకినాడ నుంచి, మనుక్రాంత్ రెడ్డి గారు నెల్లూరు నుంచి, వీళ్ళంతా పిఎస్సి సభ్యులు. ఆరాం ఖాన్ గారు పాలిట్ బ్యూరో సభ్యులు. ఇంకొక చిన్న కార్యక్రమం ఉంది, దయచేసి ఒక నిమిషం వెయిట్ చేయండి. పాసిబులా తీసండి. సైడ్ నుంచి ఏంటిది? ఇది అయోధ్యలో కట్టబోయే రామాలయానికి వ్యక్తిగతంగా నేను కొంత విరాళం ఇవ్వబోతా ఉన్నాను. దానికి సంబంధించి కొంతమంది విరాళాలు స్వీకరించడానికి కొందరు వస్తూ ఉన్నారు, వారికి ఇవ్వడానికి వెయిట్ చేస్తాను. అలాగే గతంలో బీజేపీగా గతంలో అలయన్స్ లో ఉండి బీజేపీ తరఫున మంత్రిగా పనిచేసిన కామినేని శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఆ సంస్థ నుంచి తీసుకొచ్చి వ్యక్తులు కూడా తీసుకొచ్చి ఈ చెక్స్ వారికి మీ ముందు అందజేద్దాం అనుకుంటాం. వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి పట్టుకోండి. ఒక్క నిమిషం. రోజున చాలా ఒక మహాపండితుడు చెప్పింది శ్రీరాముల వారి గురించి, రామో విగ్రహవాన్ ధర్మ అని. ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. సహనం, ఆయన చూపించిన సహనం, శాంతి, త్యాగం, శౌర్యం. ఈ దేశం ఎలాంటి దాడులు ఎదుర్కొన్నా, ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా బలంగా నిలబడగలిగింది అంటే శ్రీరామచంద్రుడు ఏర్పరిచిన దారి. ఈ రోజున పరమత సహనం ఇంత మనస్ఫూర్తిగా అన్ని మతాలకి, సర్వ మతాలని యాక్సెప్ట్ చేయగలిగి సంపూర్ణంగా ఈరోజు ఉంది మన భారతదేశంలో అంటే అది రామచంద్రుడు ఏర్పరిచిన దారి. అందుకే రామరాజ్యం అంటాం. అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, సమస్త ప్రాణకోటి సుఖంగా ఉండాలి. అలాంటి ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరామచంద్రుడి జన్మస్థలంలో అయోధ్యలో రామాలయం కడుతుంటే ప్రతి ఒక్క భారతీయుడు, పిల్ల పాపతో సహా ప్రతి ఒక్కళ్ళు దీని ముందుండి విరాళం ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నేను కూడా నా వంతు కృషిగా ఒక 30 లక్షల రూపాయలు నేను రామాలయ నిర్మాణానికి ఇస్తా ఉన్నాను. నేను ఇస్తున్నానని తెలియగానే చాలా ఆశ్చర్యంగా నా కింద అంటే నాతో పనిచేసే నాకు చాలా సభ్యులుగా అంటే ముఖ్యంగా చెప్పిన కార్యవర్గం, ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా రకరకాల మతాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అనేక రకమైన కులాల వాళ్ళు ఉన్నారు. అందరూ కూర్చొని ఈ రోజున వాళ్ళ నుంచి కూడా ఒక
11,000 రూపాయలు చెక్ వాళ్ళు కూడా నాకు ఇవి కూడా మీరు ఇవ్వండి అని డబ్బులు ఇస్తే వాటిని కూడా డీడీ తీసుకొచ్చి వాటి తరఫున ఇస్తున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా మీడియా సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.